ప్రతిఫలింపజేయించు. ఎక్కడి నుంచి? కాదు, కష్టం నుంచి ఇంకో కష్టానికి కదా, బాధ నుంచి ఇంకో బాధకి, ఏడుపు నుంచి ఇంకొంచెం ఎక్కువ ఏడుపుకి. అవునా? ఏమంటుండే అక్కడ? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుతుందట. మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళడానికి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన కృపా సహాయత మనకి ఎప్పుడు కూడా తక్కువ అవ్వదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తక్కువ అవ్వదు. ఎందుకు అవ్వదు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుందాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అది లోక అధికారుల్లో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియదు. రక్షణ గురించి ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగం ప్రభువును సిలువ వేయక పోయి ఉండు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలవడానికి కూడా వీల్లేదంట. ఎవరికి తెలియదంట. దేవుడు ఎందుకు తెలియదు? పక్కన ఉన్నాడు. ఎందుకు తెలియదు? కీర్తనలు 82వ అధ్యాయము. కీర్తనలు ఇంగ్లీష్ బైబిల్ ఉందా దగ్గరన్నా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? గుడ్. 82వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన. దేవుని సమాజంలో దేవుడు నిలబడ్డాడంటే సంఘంలో దేవుడు ఉన్నాడు. మరి సంఘంలో దేవుళ్ళే ఉన్నారా? దేవుళ్ళు? దేవునికి స్తోత్రం. అమ్మ ఏముంది చదువు పాప?